మనం ఆర్కేపూడి గాంధీ ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ ఇంటి దగ్గర ఉన్నాం. చూడొచ్చు భారీ మోహరింతో ఇక్కడ పోలీసులు కూడా భారీ ఎత్తున మోహరించిన పరిస్థితి. వచ్చిన ప్రతి నాయకుల్ని కూడా తరలించే ప్రయత్నం అయితే వీళ్ళు చేయడం జరుగుతుంది. సో లోపలికి కూడా వచ్చిన వాళ్ళు డీటెయిల్స్ కానీ క్లియర్ గా కనుక్కున్న తర్వాతే లోపలికి పంపించే పరిస్థితి అయితే కనపడుతుంది. సో ప్రస్తుతం అయితే ఈ నివాసానికి సంబంధించి పాడి కౌశిక్ కూడా నేను బయలుదేరుతున్నా అంటూ కూడా ఏదైతే ఒక వీడియో పెట్టడం జరిగింది. సో మరి రమ్మని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కూడా వీళ్ళు అడుగుతున్నారు. రా చూసుకుందాం అన్నట్టుగా వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఏదైతే నిన్న పరస్పర వ్యాఖ్యలు కానీ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి అంటే నిన్న కూడా బిఆర్ఎస్ నాయకులను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూసాం. సిపి ఆఫీస్ దగ్గర వాళ్ళు ధర్నా చేపట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. సో ప్రస్తుతానికి ఈ రోజు ఏదైతే అర్కెపూడి గాంధీ నివాసం దగ్గర అయితే బిఆర్ఎస్ నాయకులు ఏదైతే నిన్న అనౌన్స్మెంట్ ఇచ్చారో 11 గంటలకు మేము ఇక్కడికి 11 గంటలకి ఏదైతే మేము ఇక్కడికి వస్తాము, ఖచ్చితంగా నీ ఇంటి పైన జెండా ఎగరేస్తామని ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో దీనికి సంబంధించి నువ్వు రా అని చెప్పేసి ఇక్కడ కూడా చాలా భారీ ఎత్తున ఏదైతే పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ భారీ ఎత్తున మోహరించిన పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు ఈ అంటే ఎవరైతే బిఆర్ఎస్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఏ ఒక్కరిని కూడా బయటికి రానివ్వని పరిస్థితి అయితే కనపడుతుంది. హరీష్ రావు గారిని కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూసాం. భారీ ఎత్తున అంటే ఇక్కడ కూడా అర్కెపూడి గాంధీ ఎమ్మెల్యే ఇంటి దగ్గర కూడా భారీ ఎత్తున మహిళా పోలీసులు కానీ ఏదైతే వీళ్ళు కూడా అంటే దీనికి సంబంధించి కూడా మహిళా పోలీసులు కానీ వీళ్ళు కూడా భారీ ఎత్తున రావడం జరిగింది.